సంబంధించి తెలుగు పరిమళం. సో దీని మీద ఒక వీడియో కూడా మీకు పెట్టడం జరుగుతుంది. చాలామంది సిలబస్ పరంగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో కన్ఫ్యూజ్ ఏం లేదు ఫ్రెండ్స్. సో 9th అయితే 2023లో మనకి సిలబస్ మారింది కనుక అది మన డిఎస్సికి అయితే సేమ్ అదే సిలబస్ ఉంటుంది. ఎందుకంటే 2023-24 అకాడమిక్ ఇయర్ కనుక ఒక్క 10th క్లాస్కి వచ్చేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే ప్రస్తుతం అయితే 2024 సిలబస్ పరంగా న్యూ టెక్స్ట్ బుక్స్ ఉండడం జరిగింది. బట్ మనకి 2023-24 అకాడమిక్ ఇయర్ కనుక అప్పుడు సిలబస్ అయితే చాలామంది చదవాలని అంటున్నారు 10th క్లాస్ సంబంధించి. సో 9th వరకు అయితే ప్రాబ్లం అయితే ఉండదు. సో 1 నుంచి 9th వరకు నో ప్రాబ్లం. ఎందుకంటే 9th అనేది 23లో సిలబస్ మారింది, అది కూడా తెలుగు పరిమళం. 2024లో 10th క్లాస్ మారింది, అది కూడా తెలుగు పరిమళమే ఉంటుంది తెలుగు. సో అది కూడా వీడియో చేద్దాం. అలాగే ఓల్డ్ టెక్స్ట్ బుక్ సంబంధించి తెలుగు దివ్వులేని ఉంటుంది, అది కూడా ఒకటి చేద్దాం 10th క్లాస్ సంబంధించి. ఇంకా సో 10వ తరగతి సంబంధించి ఓల్డ్ న్యూ చదువుకుంటే బెటర్. 9th వరకు అయితే ఇంకా ఒకే సిలబస్ ఉంది, 2023 వరకు మారిన సిలబస్సే. ఓకే, ఇంకా లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. సో 9th క్లాస్ తెలుగు పరిమళం సంబంధించి చూడండి. ఫస్ట్ లెసన్ ఇక్కడ చూడండి. లెసన్ ముందు పేజీ పైన ఇది ఉంటుందండి, కమ్మని తెల్లటంచి నుడికారపు సొంపులు అని. సో అది ఎవరంటే తుమ్మల సీతారామూర్తి గారు రచించారండి. ఇది పైన అట్ట పైన ఉంటుంది, చెప్పలేం. సో అది కూడా ఇవ్వడానికి అవకాశం చెప్పి అది కూడా రాయడం జరిగింది. కమ్మని తెల్లటి నుడికారపు సొంపులు అనే పద్యం ఎవరిదని అడగవచ్చు. సో ఫస్ట్ లెసన్ చూడండి, ధర్మబోధ. సో ధర్మబోధ వచ్చి మూల గ్రంథం అండి, ఆంధ్ర మహాభారతం. కవి వచ్చి నన్నయ్య. సో ప్రక్రియ ఇతివృత్తం చెప్పడం జరుగుతుంది కింద. సో ఇది 9th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్ ఏం చేయాలి, ఫస్ట్ ఎంట్రన్స్ ఒక గేమ్ ఇచ్చాడండి. ప్రతి పాఠ్యాంశం కూడా ఒక గేమ్ అనేది ఉంది. ఆ గేమ్ ఎవరు రచించారో కూడా మనకి గుర్తుంచుకుంటే మంచిదని చెప్పి అది కూడా రాయడం జరిగింది. సో మొదట దీవెన గేయం ఉంటుందండి, ఇది దంతార్తి చర్మ రచించారు. సో దీవెన గేయం. సో ధర్మబోధ స్టోరీ గురించి కొంచెం వివరణ ఇవ్వడం జరిగింది చూడండి ఫ్రెండ్స్. విశ్వామిత్రుడు తపస్సు భంగం కలిగించుటకు దేవతలు మేనకలను పంపించి వారికి ఒక బాలిక జన్మిస్తుందండి. ఇది మనకు ఆల్రెడీ తెలిసిన స్టోరీ, టీవీలో కూడా చూస్తుంటాం. మేనక పంపించి విశ్వామిత్రుడికి మేనకకు సంబంధించి ఒక బాలిక పుడుతుంది, ఆవిడ పేరు శకుంతల. సో ఈ శకుంతలను కణ్వ మహాముని పెంచుకుంటాడండి. తర్వాత దుష్యంతుడు శకుంతలను గాంధర్వ వివాహం చేసుకుంటాడు. ఒకరోజు ఈ కణ్వముని ఆశ్రమంకి వచ్చేటప్పుడు శకుంతలను చూసి గాంధర్వ వివాహం చేసుకుని తన రాజ్యాన్ని వెళ్ళిపోతాడండి, ఈవిని విడిచిపెట్టేసి. అప్పుడు ఈ శకుంతల దుష్యంతుడికి కుమారుడు పుడతాడండి, భరతుడు. అప్పుడు దుష్యంత రాజుకు ఆ రాజ్యానికి వెళ్ళి ఈ శకుంతల వెళ్తుందండి. ఎందుకంటే శకుంతలను విడిచిపెట్టి దుష్యంత తన రాజ్యానికి వెళ్ళిపోతాడు కనుక. సో అప్పుడు కుమారుడు ఉంటాడు శకుంతల కనుక. అప్పుడు తన రాజ్యానికి వెళ్ళి ధర్మబోధ చేస్తుందండి. అదే ఈ పాఠ్య నేపథ్యం. ప్రక్రియ చూడండి, ప్రాచీన పద్యం అండి. సో ధర్మబోధ అనేది ప్రక్రియ ప్రాచీన పద్యం, పద్య భాగంలో ఉంటుంది. ఇతిహాసం వచ్చి ఇతిహాసం అండి. ఇతిహాసం అనగా ఈ విధంగా జరిగిందని అర్థం అండి, మనకు ఆల్రెడీ తెలిసిందే. రామాయణ మహాభారతం ఇతిహాసాలు అంటారు. ఇతివృత్తం చూడండి, కుటుంబ సంబంధాలండి. సో ధర్మబోధ ప్రక్రియ వచ్చి ప్రాచీన పద్యం, ఇతివృత్తం కుటుంబ సంబంధాలు. సో చివరిలో మొత్తం 9వ తరగతి న్యూ తెలుగు టెక్స్ట్ బుక్ సంబంధించి మొత్తం పాఠ్యాంశం ప్రక్రియ ఇతివృత్తం సంబంధించి సింపుల్గా సంక్షిప్తంగా మీకు ఇవ్వడం జరిగింది. సో చాలామంది ఇది అంతా చదవలేం సార్ అని చాలామంది అనుకుంటారు. సో వాళ్ళ కోసం ఇది లాస్ట్లో ఉంది, డోంట్ వరీ. ఒకేసారి మనము అన్ని లెసన్స్ కూడా ఇదే విధంగా రాసాం. 8th, 7th, 6thలో కూడా ముందుగా అన్ని వివరించి లాస్ట్లో సంక్షిప్తంగా ఒకే దగ్గర అన్ని పాఠ్యాంశాల పేరు, ఇతివృత్తం, ప్రక్రియ కూడా రాయడం జరిగింది. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఇంకా కవి గురించి ఇక్కడ జరిగింది. నన్నయ్య వచ్చి 11వ శతాబ్దం అండి. మహేంద్రవరం పాలించిన రాజరాజ నరేంద్ర ఆస్థాన కవి, వేదవ్యాసుడు. సంస్కృతంలో రాసిన మహాభారతాన్ని ఆంధ్రీకరించారండి ఈయన మొదటివారు. ఈయన వచ్చి ఆది సభ అరణ్యపరం సగభాగం అండి. సగభాగం అంటే అది కూడా ఇక్కడ విప్లవంగా ఇచ్చాడు. 4 అశ్వాలు 142 పద్యాల వరకు రాశారండి నన్నయ్య, చెప్పలేం. సో అరణ్య సగభాగం అంటాం. సో సంక్షిప్తంగా వివరంగా చెప్పాలనుకుంటే ఆ అరణ్య సగభాగంలో ఎంత అంటే 4 అశ్వాలు 142 పద్యం వరకు రాశారండి ఈయన. నెక్స్ట్ చూడండి, సాముండికి విలాసం, ఇంద్ర విజయం కావ్యాలను, ఆంధ్ర శబ్ద సింతమైన వ్యాకరణ గ్రంథాన్ని కూడా ఈయన రాశారని చెప్తుంటారు. నెక్స్ట్ వచ్చి ఈయన బిరుదులు చూడండి, ఆదికవి వాగన శాసనుడి బిరుదులు. ఈయన యొక్క ప్రధాన లక్షణాలు అండి, ఇది ఒకసారి అడిగారండి, ఇది కూడా అడిగారండి గత డిఎస్సీలో. అక్షరరమ్యత ఎవరి ప్రధాన లక్షణం అడుగుతారండి, లేదంటే ప్రసన్న కథ కవితాయుక్తి, లేదంటే నానారుచిత శక్తియుక్తి అనేది ఎవరి ప్రధాన లక్షణాలు అంటే నన్నయ్యవండి. అలాగే అనువాద పద్ధతి శైలిలో ప్రముఖులండి ఈయన, అనువాద పద్ధతి మరియు శైలిలో. నెక్స్ట్ ధర్మబోధ పాఠ్యాంశం వచ్చి నన్నయ్య రచించిన మహాభారతంలోని ఆది పర్వం చతుర్దాసం అండి. 4 అశ్వాసం నుంచి ఈ పాఠ్యాంశం తీసుకున్నారు ధర్మబోధ అనేది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చి సెకండ్ లెసన్ చైతన్యం అండి. చైతన్యం యొక్క మూల గ్రంథం వచ్చి కొత్తపాలి అండి. కవి వచ్చి తాపి ధర్మారం. ప్రక్రియ వచ్చి గేయి కవిత. ఇతివృత్తం వచ్చి సామాజిక బాధ్యత అండి.
ప్రక్రియ గేయ కవిత, ఇతివృత్తం సామాజిక బాధ్యత. ఇది మొదట గేయం చూడండి. పోలాండ్ అయిపోల్ అనే గేయం ఉంటుందండి లెసన్ స్టార్టింగ్లో, అది ప్రసాదమూర్తి రాశారండి. ఇంకా కవి గురించి చూడండి. తాపి ధర్మారావు అభ్యుదయ రచయిత అయిన పత్రికా సంపాదకుడు, నాటకాలు నాటికలు ఎన్నో వ్యాసాలు రచించారు. పాతపాలి కొత్తపాలి దేవాలయంపై బూతు బొమ్మలు ఎందుకు, ఇది వెరీ ఇంపార్టెంట్ రచన అండి ఇది, దేవాలయంపై బూతు బొమ్మలు ఎందుకు అనేది. నెక్స్ట్ పేలిదాని పుట్టు పూర్వత్రాలు, రాళ్ళు రప్పలు, ఇనుపు కచ్చడాలు, సాహితీ మర్మరాలు, ఇవన్నీ కూడా ఈయన యొక్క రచనలు అండి. ఇక్కడ ఈ ఇనుపు కచ్చడాలు, రాళ్ళు రప్పలు, దేవాలయంపై బూతు బొమ్మలు ఎందుకు, ఇవి ఫేమస్ అండి ఆయన యొక్క రచనలు తాపి ధర్మారావు. శ్యామకూర వెంకటకవి విజయ విలాస ప్రబంధంకి ఆయన రాసిన హృదయోల్లాస రచనకి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించిందండి ఈయనకు. నెక్స్ట్ వచ్చి ప్రస్తుత పాఠ్యభాగం వచ్చి తాపి ధర్మారావు రచించిన కొత్తపాలి గ్రంథంలో ఉందండి. ఈ లెసన్ వచ్చి మనకి చైతన్యం లెసన్ వచ్చి కొత్తపాలి గ్రంథంలో ఉంది. నెక్స్ట్ లెసన్ చూడండి. హరివిల్లు ప్రక్రియ వచ్చి వర్ణన అండి, ఇతివృత్తం వచ్చి ప్రకృతి కావ్యాలు గేయం వచ్చి జె బాపురెడ్డి అండి. కవి గురించి చూడండి. కవి వచ్చి ఎర్రన, ఆయన యొక్క రచనలో హరివంశం ఈ హరివిల్లు అనే లెసన్ వచ్చి వివిధ కవులు అండి. సో కనుక ఇంపార్టెంట్ కవుల గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ లెసన్ హరివిల్లు అనేది ప్రక్రియ వర్ణన, ఇతివృత్తం ప్రకృతి. కవి అయితే వివిధ కవులు అండి, ఒక్కరని లేదు. చూడండి. ముందు ఎర్రన హరివంశం, రామరాజు భూషణుడు వశ్చరిత్ర, మొల్ల రామాయణం, కూచిమంచి తిమ్మకవి రుక్మిణి పరిణయం, దాశరథి అమృతాభిషేకం, శ్రీనాథుడు శృంగార నచిదం, అల్లసాని పెద్దన మనుచరిత్ర, వీవూరి వెంకటాచార్యుడు విశ్వకర్మ పురాణం, పాల్కూరు సోమనాథుడు పండితారథి చరిత్ర మొదలైన గ్రంథాల నుంచి అయితే ఈ లెసన్ మనం తీసుకున్నాం. హరివిల్లు లెసన్ తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చి ఆత్మకథ అండి, 4వ లెసన్. మూల గ్రంథం వచ్చి నల్ల ద్రాక్ష పందిరి, కవి వచ్చి డాక్టర్ వడ్డూరి సుధాకర్ అండి. ఫస్ట్ లెసన్ ఇక్కడ గేమ్ చూడండి. గీటర్ అయిన గేమ్ ఉంటుందండి లెసన్ ముందు. ఇది దేవరకొండ బాలగంగాధర తిలక్ రచించారు. ఈ ఆత్మకథ ప్రక్రియ వచ్చి వచ్చిన కవిత అండి. ఇతివృత్తం వచ్చి స్వయం కృషి. నెక్స్ట్ ఎండ్లూరి సుధాకర్ గురించి చూడండి. ఆయన యొక్క రచనలు నా అనుభవం నేర్పిన పాఠమే నా కల్పం అనే కవితా సంకలనంని ప్రకటించుకున్నారండి ఈయన. నెక్స్ట్ ప్రకాశం జిల్లా అండి, అయింది కనిగిరి మండలం రావికంటపల్లి దగ్గర అండి ఎండ్లూరి సుధాకర్ది. తల్లిదండ్రులు వచ్చి దేవయ్య శాంతిబాయి అండి. నెక్స్ట్ జాషువా రచనలపై ఎక్కువ పరిశోధన చేశారండి ఈయన. జాషువా గురించి ఎక్కువగా ఆయన జూనియర్ జాషువా అని కూడా అంటారు ఎండ్లూరి సుధాకర్ని. కవిరత్న, నవయోగ వచన కవిత చక్రవర్తి బిరుదుల కాలవ ఈయనకు. ఈ యొక్క రచనలు చూడండి. వర్తమానం, మల్లి మొగ్గలు, గొడుగు, కొత్త గబ్బిలం, వర్గీకరణీయం, గోసంగి, నల్ల ద్రాక్ష పందిరి, అటజన కాంచి యాత్ర మొదలైన కవిత్వాలు ఈయన యొక్క రచనలండి ఎండ్లూరి సుధాకర్వి. నెక్స్ట్ చూడండి. 5వ లెసన్ స్నేహం అండి. స్నేహం యొక్క ప్రక్రియ వచ్చి పద్యం, ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం అండి. స్నేహ గీతం అనే గేయం ఉంటుందండి ఎంట్రన్స్, అది అద్దేపల్లి రామ్మోహన్ రావు రచించారు. విశ్వాసం లేకుండా స్నేహం ఉండదు అని గౌతమ బుద్ధుడు అంటాడండి. విశ్వాసం లేకుండా స్నేహం ఉండదని చెప్పింది గౌతమ బుద్ధుడు. మనిషి అవసర కాలంలో ఆదుకున్న వ్యక్తి మిత్రుడి కన్నా ప్రియమైనది ఏదీ లేదని చెప్పింది గురునానక్ అండి. కష్టకాలంలో మనకు నిజమైన మిత్రుడు ఎవరు తెలుస్తుందని చెప్పింది గాంధీజీ అండి. ఇవి కొటేషన్స్ ఉంటాయి లెసన్లో, స్నేహం అనే లెసన్లు. ఇది ఆదికవి బిరుదు రాజరాజ నరేంద్ర ఆస్థాన కవి నన్నయ్య అండి. కవి బ్రహ్మ బిరుదు మనుసిద్ధి ఆస్థాన కవి అంటే తిక్కనండి. ఇది ఈ లెసన్ కూడా, స్నేహం లెసన్ కూడా వివిధ కవులు రచించారండి. అందుకని ఇంపార్టెంట్ రచయితల గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. ఒక కవి అంటే ఉండరు కనుక అందరి గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నన్నయ్య తిక్కన. నెక్స్ట్ వచ్చి ప్రజాకవి బిరుదు 15వ శతాబ్దం చెందినవాడు పోతన అండి. నెక్స్ట్ వచ్చి సుగ్రీవ విజయం అండి, యక్షగానం కర్త 16వ శతాబ్దం చెందినవారు కందుకూరు రుద్రకవి. నెక్స్ట్ సుదీక్షణ పరిణయం గ్రంథం మరియు 16వ శతాబ్దం చెందిన ఎవరంటే తెనాలి అన్నయ్య కవి అండి. కవి సామ్రాట్ బిరుదు కృష్ణా జిల్లా నందమూరుకు జన్మించినటువంటి విశ్వనాథ సత్యనారాయణ అండి. వెరీ వెరీ ఫేమస్ ఈయన. ఈ తల్లిదండ్రులు వచ్చి శోభనాద్రి పార్వతి. ఈయన యొక్క రచనలు చూడండి. శ్రీమద్ రామాయణ, కల్పవృక్షం, కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం వచ్చిందండి ఈయనకు. ఇది 1 or 2 times చదివిన బిట్టు. నెక్స్ట్ ఈయన యొక్క రచనలు ఇంపార్టెంట్. 1000 పడగలు, కిన్నెరసాని పాటలు, కోకిలిపిల్లి, ఏకవీర మొదలైన రచనలు రచించారండి. సో ఇప్పుడు చెప్పినటువంటి ఈ రచయితలందరూ కూడా ఈ లెసన్ సంబంధించి వాళ్ళ యొక్క ఇంపార్టెంట్ పద్యాలకు తీసుకోవడం జరిగిందండి. సో అందుకని వివిధ కవులని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చి 6వ లెసన్ అండి, తీర్పు అండి. తీర్పు యొక్క మూల గ్రంథం వచ్చి కరుణశ్రీ అండి. జంధ్యాల పాపయ్య శాస్త్రి, కరుణశ్రీ కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి. కృష్ణ గీతకు లేని గేయం ఉంటుందండి ఎంట్రన్స్. ఇది పెరుగు రామకృష్ణ గారు రచించారు. ఈ స్టోరీ వచ్చి సిద్ధార్థుడు గౌతముకు సంబంధించి ఉంటుందండి. ఇది కూడా మనకి న్యూ టెక్స్ట్ బుక్, వాళ్ళ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఈ స్టోరీ మనం చూడొచ్చు అండి. 3rd or 4th ఉంటుంది సిద్ధార్థుడు గౌతముడు హంస అనేది. ప్రక్రియ చూడండి. ఖండకావ్యం అండి లేదా పద్యం, తీర్పు అనే లెసన్. ఇతివృత్తం వచ్చి పరోపకారం అండి. జంధ్యాల పాపయ్య శాస్త్రి యొక్క రచనలు చూడండి. ఈయన పుష్ప విలాపం వంటి ఘంటసాల గారు పాడిన పాటలు గుర్తొస్తాయండి ఈయన యొక్క రచనలు చూసుకుంటే. కలం పేరు వచ్చి కరుణశ్రీ, గుంటూరు జిల్లా కొప్పర్రు.
దగ్గర ఈయన జన్మించారు. తల్లిదండ్రులు వచ్చి మహాలక్ష్మమ్మ పరదేశయ్య అండి. ఈయన యొక్క కలం పేర్లు చూడండి. కలము మరియు రచనలు ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ అనేది కలం పేరండి. తెలుగు బాల శతకం కూడా అయిందేనండి. ఇవన్నీ ఆల్రెడీ మనము 7th, 6th, 8thలో కూడా వచ్చాయి. మరి ఇక్కడ కూడా పాఠ్యాంశం తగ్గట్టు వచ్చాయి కనుక చూసుకోవాలి. నెక్స్ట్ 7వ లెసన్ పద్య భాగంలో లాస్ట్ లెసన్ మాటామహిమ అండి. మూలగ్రంథం వచ్చి చంద్రగ్రహణం. కవి వచ్చి కొలకలూరి స్వరూపారాయనండి. ఈ ప్రక్రియ వచ్చి మాటామహిమ ప్రక్రియ వచ్చి ఆధునిక పద్యం అండి. ఇతివృత్తం వచ్చి జీవన విధానం. మాటలు గేయం అనే ఉంటుందండి. మాటల గేయం అనే ఉంటుంది. ఇది బివి ప్రసాద్ రచించారండి. కొలకూరు స్వరూపరాయన గురించి చూడండి. గుంటూరు జిల్లా అండి. తెనాలి గోవాడ గ్రామం. తల్లిదండ్రులు వచ్చి వెంకటరత్నం మరియంబ. మేమంతా భటులం విష్ణు మార్గ దర్శకులం అనేవి కవిత మొట్టమొదట కృష్ణపత్రికలు ప్రశ్నించిందండి కొలకూరు స్వరూపరాయని. ఈవిడ స్త్రీల సమస్యపై ఎక్కువగా రచనలు చేశారండి. ఈవిడ స్వరూపరాయని గారు. నన్నయ్య మహిమ, శివతాండవం, వాయునందన శతకం గ్రంథాలు మొదలైనవి రచించారండి. కవయిత్రి తిలక బిరుదు ఎవరికంటే ఈవిడదేనండి. స్వరూపరాయని, కొలకూరు స్వరూపరాయని బిరుదండి కవయిత్రి తిలక. చంద్రగ్రహణం తెలుగులో ప్రప్రథమ స్త్రీవాద కవిత్వం చెప్పబడుతుందండి ఈ రచన చంద్రగ్రహణం అనేది. సో ఇక్కడ మనకి పద్య భాగం 7 లెసన్స్ సంబంధించి ఇతివృత్తం, పాఠ్యభాగం, కవి గురించి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి గద్య భాగం అండి. ఫస్ట్ లెసన్ వచ్చి ఇలలకగానే అని ఉంటుందండి. ఇలలకగానే అనేది మూల గ్రంథం వచ్చి సత్యవతి కథలండి. రచయిత ఈ సత్యవతినండి. ఇక్కడ అమ్మజీవి గేయం ఉంటుందండి. స్టార్టింగ్లో ఈ లెసన్లో అమ్మజీవి గేయం అనేది అప్ప చైతన్య రచించారండి. సో ప్రక్రియ వచ్చి కథ అండి. ఇతివృత్తం వచ్చి శ్రీ చైతన్యం అండి. ఇలలకగానే అనేది ఇతివృత్తం వచ్చి శ్రీ చైతన్యం, ప్రక్రియ వచ్చి కథ. ఈ సత్యవతి గురించి చూడండి. ఈవిడ గుంటూరు జిల్లా అండి. కొలకలూరు దగ్గర జన్మించారు. ఈవిడకు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఆంగ్లంలో ఎంఏ పట్టా పొందారండి. ఆంగ్ల అధ్యాపకులుగా కూడా పనిచేశారు ఈవిడ. స్త్రీ జీవితమే ప్రధానంగా 70 కథలు మరియు రచనలు చేసింది ఎవరంటే పి సత్యవతి గారండి. సత్యవతి కథలు, ఇలలకగానే, ముత్తనగరి, ములుకవ, రాఘవ భూపాలం వంటి కథా సంపుటాలండి ఇవి రచించారు. నెక్స్ట్ వచ్చి పడుచుదనం, రైలు బండి, గొడుగు, ఆ తప్పు నీది కాదు మొదలైన నవలలు రచించారండి. గుర్తుపెట్టుకోవాలి, నవలలు వేరు, కథా సంపుటాలు. అలాగే సాచు స్ఫూర్తి పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయ విశిష్ట పురస్కారం, ఏపీ కళారత్న, ఉగాది పురస్కారం వంటివి వీడికి వచ్చాయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ రంగస్థలం అండి. రంగస్థలం మూలగ్రంథం వచ్చి నాటకం అండి. రచయిత తనిఖీల భరణి. ఈయన మనకి అందరికీ సుపరిసిద్ధులు. ప్రక్రియ వచ్చి వ్యాసం అండి. ఇతివృత్తం వచ్చి సంస్కృతి. తనిఖీల భరణి మన ఆల్రెడీ సినిమాలో ఉన్నారు కదా, ఆయనేనండి. పాట వచ్చి గంటేడ గౌరినాయుడు అనే రచించారండి. పాట అనే గేయం ఉంటుంది స్టార్టింగ్లో. ఇది గంటేడు గౌరినాయుడు గారు రచించారు రంగస్థలము అలా పాఠ్యాంశంలోని. ఇంకా రచయిత గురించి చూడండి. తనిఖీల భరణి గురించి. తనిఖీల భరణి పూర్తి పేరు వచ్చి తనిఖీల దశభరణి శేషప్రసాద్ అండి. ఇది కొంచెం బాగా చూసుకోవాలి, ఎందుకంటే అందరికీ సుపరిసిద్ధులు మరియు సినీ రంగంలో ఉన్నారు కనుక ఎక్కువగా ఇటువంటి అడగడానికి అవకాశం ఉంటుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈయన యొక్క తల్లిదండ్రులు వచ్చి లక్ష్మీ నరసమ్మ, రామలింగేశ్వరరావు అండి. తనిఖీల భరణి పూర్తి పేరు తనిఖీల దశభరణి శేషప్రసాద్ అండి. ఈయన వెస్ట్ గోదావరి అండి, పోడూరు గ్రామం జన్మించారు. జగన్నాథపురం అనే విలేజు. ప్రస్తుతం అయితే హైదరాబాద్లో ఉన్నారు. ఈయన యొక్క రచనలు చూడండి. అగ్గిపుల్ల, ఆత్మహత్య, నక్షత్ర దర్శనం, పరికిణి మొదలైన కవితా సంపుటాలు, అద్దె కొంప, చల్చల్ గుర్రం, కొక్కురోకు, గార్ధబాండం, గోగ్రహణం వంటి నాటకాలు కూడా రచించారండి. నెక్స్ట్ వచ్చి సభాశ్ర శంకర, ఆటగదనర శివ, మొగటంతో రాసిన గీతాలు వీరికి సుప్రసిద్ధంగా పేరు తెచ్చారండి. ఈ ఆటగదరా శివ అనేది సాంగ్ కూడా ఉంటుందండి, యూట్యూబ్లో మనం చూస్తుంటాం, ఫేమస్. అలాగే సభాశ్ర శంకర, ఇవి కొంచెం వీరికి పేరు తెచ్చేయండి ఈయనకు, తనిఖీల భరణికు. సో నెక్స్ట్ 3వ లెసన్ అండి. ప్రియమైన నాన్నకు లెసన్. మూల గ్రంథం వచ్చి తెలుగు కథ పారిజాతాలండి. రచయితలు వచ్చి పింగళి బాలాదేవి అండి. ప్రక్రియ వచ్చి లేఖ. ఇతివృత్తం వచ్చి మానవ సంబంధాలండి. మా నాయన అనే గేయం ఉంటుంది స్టార్టింగ్లో. రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి రచించారు. నెక్స్ట్ రచయిత గురించి చూడండి. పింగళి బాలాదేవి గురించి. ఈయన ఈస్ట్ గోదావరి పెద్దాపురం కాటరావుపల్లిలో జన్మించారండి. తల్లిదండ్రులు వచ్చి బట్టిప్రోలు కృష్ణమూర్తి, సుభద్రాదేవి అండి బాలాదేవి యొక్క తల్లిదండ్రులు. ఈ బాలాదేవి తెలుగు, హిందీ, ఒడియా, బెంగాలీ భాషలో రచనలు రచించిన 4 భాషల్లో ఒక చీకటి ఒక వెన్నెల, పొగమంచుల సూర్యోదయం వంటి నవలలు రచించారండి. పొగమంచుల సూర్యోదయం, ఒక చీకటి ఒక వెన్నెల. వాళ్ళు ఎగ్జామ్ పాయింట్లు ఎలా అడుగుతాడంటే ఒక చీకటి ఒక వెన్నెల, పొగమంచులో సూర్యోదయం అనేది పింగళి బాలాదేవి యొక్క ఏంటి అడుగుతాడండి, నవల, కథ, లేదంటే కథానిక కవిత్వం అడుగుతాడండి. అలా కూడా కన్ఫ్యూజ్ చేస్తాడు. సో నవలలండి. సో రచయితల యొక్క నవలలు, కథా సంపుటాలు, కవిత్వాలు, వ్యాసాలు ఉంటాయండి. సో అలా ఉండేటప్పుడు కొంచెం శ్రద్ధగా చూసుకోవాలి, ఏంటని కన్ఫ్యూజ్ అవ్వకుండా. నెక్స్ట్ నాన్నకు రాయని ఉత్తరం కథా సంపుటి అండి రచించారు ఈవిడ. నాన్నకు రాయని ఉత్తరం అనేది కథా సంపుటి. మహిళా సాధికారిత, స్వాతంత్రత, చదువు, ఉద్యోగం, కుటుంబ విలువలు వంటి అనేక నవలలు, ప్రబంధకాలు, కథలు వంటి కవిత్వాలు కూడా రచించారండి ఈవిన బాలాదేవి గారు. నెక్స్ట్ చూడండి.
కుసుమ కోమలి, ప్రశ్న, గాజు బొమ్మలు, గృహోపవేశం వంటి కవితా సంపుటాలు కూడా ఈవిడవేనండి. నెక్స్ట్ ఆశావాది అండి 4వ లెసను. మూల గ్రంథం వచ్చి ప్రదీపనం. రచయిత వచ్చి ఆకాశవాది ప్రకాశరావు అండి. ఈయన కొత్తగా ఉంది కనుక చూసుకోవాలి ఇటువంటివి. నాకు కొంచెం నమ్మకం ఇవన్నీ గేయం ఉంటుందండి. స్టార్టింగ్లో ఆలూరు బైరేగ రచించారండి. ఆలూరు బైరేగ మనకి 3rd క్లాస్లో వస్తుంది. నెక్స్ట్ చూడండి ప్రక్రియ వచ్చి ముఖాముఖి అండి. ఆశావాది ప్రక్రియ వచ్చి ముఖాముఖి. ఇతివృత్తం వచ్చి సాహితీ జీవనాలు. ఈ రచయిత గురించి చూడండి. ఆశావాది ప్రకాశరావు అనంతపురం జిల్లా అండి, సింగనమల్ల మండలం, కొరవపిల్లి గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు వచ్చి కొల్లాయమ్మ, పక్కీరప్ప అండి. 19 ఏటనే అవధానంలో 26 వసంతాలు పూర్తి చేసుకున్నారండి. ఈయన 171 అవధానాలు కూడా చేశారండి. ఇండియా గవర్నమెంట్ మన భారత ప్రభుత్వం వచ్చి 2021 పద్మశ్రీ ఇచ్చిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. 2021 పద్మశ్రీ పొందింది ఎవరంటే ఆకాశవాది ప్రకాశరావు అండి. ఈ యొక్క రచనలు చూడండి. పుష్పాంజలి, అంతరంగ తరంగాలు, లోకలే సూక్ష్మము, అవధాన సాటువులు, అవధాన దీపిక, అవధాన కౌముది, అలాగే అవధాన వసంతం, అవధాన కళాతోరణం, ప్రత్యూష ప్రవచనం వంటి రచనలు కూడా రచించారండి ఈయన. నెక్స్ట్ 5వ లెసన్ అండి ఏ దేశం మేగిన. మూల గ్రంథం వచ్చి నా విదేశీ పర్యటన అనుభవాలు. రచయితలు వచ్చి ఊటుకూరు లక్ష్మీకాంతం అండి. తెలుగు పాట అనే గేయం ఉంటుంది స్టార్టింగ్లో. ఇది వేటూరి సుందరమూర్తి రచించారు. వేటూరి సుందరమూర్తి అంటే మనకి సుప్రసిద్ధులే. సినీ గేయాలు అనేక సినీ గేయాలు రచించారు. ప్రక్రియ వచ్చి యాత్రా రచన అండి. ఏ దేశం మేఘన ప్రక్రియ వచ్చి యాత్రా రచన. ఇతరత్వం వచ్చి దేశభక్తి అండి. ఇంకా కవి గురించి చూడండి. ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ, వెస్ట్ గోదావరి, ఏలూరు జిల్లా. తల్లిదండ్రులు వచ్చి నాలం కృష్ణారావు, సుశీలమ్మ. నాలం కృష్ణారావు అంటే మన కృష్ణ పత్రిక సంపాదకులు అండి ఈయన. ఆయన యొక్క కూతురే ఈ ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ. తల్లి సుశీలమ్మ. ఏయూ నుంచి ఉభయ భాష ప్రవీణ పట్ట పొందారండి లక్ష్మీకాంతమ్మ గారు. మన సాహితీ మధుభారతి గేయాలు, ఆంధ్రుల కీర్తన, వాగ్మేయ సేవ, ఆంధ్ర కవయిత్రులు, అఖిల భారత కవయిత్రులు, హంస విజయం, అభిజ్ఞాన శాకుంతలం, జాతిపిత, ఒక చిన్న దివ్వే, నా తెలుగు మంచాల, లజ్జ, కిరీట ధారణి, భారతదేశ చరిత్ర వంటి రచనలు కూడా ఈవిడవేనండి. ఊటుకూరు లక్ష్మీకాంతంవి. సంస్కృత సామ్రాజ్య వైభవం ఏకాంకి కూడా రచించారండి. ఏకాంకి ఏంటంటే సంస్కృత సామ్రాజ్య వైభవం. నెక్స్ట్ వచ్చి సాహితీ రుద్రం అనేది ఆత్మ చరిత్ర, కాంతి శిఖరాల వంటి భక్తి రచనలు కూడా చేశారండి. అమృతవల్లి, చీకట రాజ్యం వంటి నవళ్ళు కూడా రాశారండి ఈవిడ. కొంచెం ఇది కూడా ఇంపార్టెంటే ఊటుకూరు లక్ష్మీకాంతం కూడా. నెక్స్ట్ నా చదువు అండి 6వ లెసన్. మూల గ్రంథం వచ్చి అనుభవాలు, జ్ఞాపకాలు. రచయిత వచ్చి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అండి. ఈయన కూడా చెప్పుకోదగ్గ రచయిత తెలుగులో. ఇతరత్వం వచ్చి స్ఫూర్తి అండి. ప్రక్రియ వచ్చి స్వీయ చరిత్ర అండి. నా అనుభవాలు, జ్ఞాపకాలు అనేది శ్రీపాద సుబ్రహ్మణ్య యొక్క స్వీయ చరిత్ర. దాని నుంచి నా చదువు అనేది తీసుకోవడం జరిగింది. చూడండి మువ్వల చేతికార అనే గేయం ఉంటుందండి. స్టార్టింగ్లో గేయము శకామని రచించారు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గురించి చూడండి. ఈస్ట్ గోదావరి అండి ఈయనది. పాలమూరులో జన్మించారు. తల్లిదండ్రులు వచ్చి మహాలక్ష్మి సోదమ్మ, లక్ష్మీపతి సోమయాజుల తల్లిదండ్రులు. వడ్లగింజలు, మార్గదర్శి, పుల్లంపేట జలచీర, వీరపూజ, గులాబీ అత్తరు, కీలెరిగిన వాత, 75 కథలు మొదలైన 75 కథలు కూడా ఈయనవేనండి. మిథునం, అనురాగం, శ్మశాన వాటిక వంటి నవలలు, ప్రేమపాసం, రాజరాజు, రక్షాబంధన్ వంటి నాటకాలు, ఆయుర్వేద, యోగ, ముక్తావళి వంటి వైద్యశాస్త్ర గ్రంథాలు కూడా రచించారండి. గుర్తుపెట్టుకోవాలి. శ్రీపాద వారి వచనంలో తెలుగువారికి తెలుగుదనానికి నారాయణ కవచము అని చెప్పింది ఎవరంటే మల్లాది రామకృష్ణ అండి. శ్రీపాద వారి వచనములు తెలుగువారికి తెలుగుదనానికి నారాయణ కవచం వంటివి అని చెప్పింది మల్లాది రామకృష్ణ అండి. లాస్ట్ లెసన్ అండి ఆకుపచ్చ శోకం. మూల గ్రంథం వచ్చి ఆకుపచ్చ శోకం. కవి వచ్చి డాక్టర్ కొండేపోగు బి డేవిడ్ లివింగ్స్టన్ అండి. లివింగ్స్టన్ అని గుర్తుపెట్టుకోండి. లివింగ్స్టన్ అండి ఆకుపచ్చ శోకం. ప్రకృతి వచ్చి పర్యావరణ కవిత్వం. ఇతివృత్తం పర్యావరణం అండి. తోటకు వేడాంలో అని గేయం ఉంటుందండి. ఇది భగవాన్ రచించారండి. లివింగ్స్టన్ గురించి చూడండి. లివింగ్స్టన్ వచ్చి ప్రకాశం జిల్లా అండి. మార్కాపురంలో జన్మించారు. తల్లిదండ్రులు వచ్చి సుందర ప్రకాశం, రోతమ్మ అండి. ఈయన యొక్క రచనలు అండి దీపాలు, అరణ్యంలో కేక, దగ్ధ దృశ్యం, ఆకుపచ్చ శోకం, కవితా సంపుటాలండి. ఈ ఆకుపచ్చ శోకం నుంచి మనకి ఈ లెసన్ తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కవితా సంపుటాలండి. కుర్చీ చెప్పిన చర్చీ కథలు, అపూర్వయానం వంటి నవలలు రచించారండి. అపూర్వయానం, కుర్చీ చెప్పిన చర్చీ కథల నవలలండి లివింగ్స్టన్ యొక్క. నెక్స్ట్ వచ్చి విశ్వధర్మ వంటి వ్యాసాలు కూడా రచించారండి ఈయన. ఆకుపచ్చ శోకం వచ్చిన లివింగ్స్టన్. ఇక్కడ మనం కొత్తగా 9వ సంబంధించి లివింగ్స్టన్ ఒక కొత్తగా కనిపించిన పేరు లక్ష్మీకాంతం, ఊటుకూరు. మిగతా అందరూ పరిచయం ఉన్న వాళ్ళే. సో ఇక్కడతో మనకి 9th క్లాస్ సంబంధించి పూర్తిగా పాఠ్యాంశం, కవి, రచయిత యొక్క రచనలు కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా విపులంగా చూడండి ఇక్కడ మన వీక్షకుల కోసం విపులంగా ఒకే దగ్గర రాయడం జరిగింది 9th క్లాస్ సంబంధించి సంక్షిప్త వివరణ. పద్యభాగం చూడండి. మొత్తం 7 లెసన్స్ ఉన్నాయండి. ధర్మబోధ, చైతన్యం, హరివిల్లు, ఆత్మకథ, స్నేహం, తీర్పు, మాట, మహిమ. ప్రక్రియలు చూడండి. ధర్మబోధ ప్రక్రియ ప్రాచీన పద్యం అండి. ఇతరత్వం వచ్చి కుటుంబ సంబంధాలు,
కవి వచ్చి నన్నయ్య అండి. సెకండ్ సైతన్యం అండి. ప్రక్రియ వచ్చి గేయి కవిత. ఇతివృత్తం వచ్చి సామాజిక బాధ్యత. కవి వచ్చి తాపి ధర్మారావు అండి. హరివిల్ అండి. హరివిల్ లెసన్ వచ్చి ప్రక్రియ వచ్చి వర్ణన అండి. ఇతివృత్తం ప్రకృతి. కవి పరిచయం. రచయిత వచ్చి వివిధ కవులు ఉంటారండి ఇందులో చెప్పాం కదా. నెక్స్ట్ ఆత్మకథ అండి. ఆత్మకథ ప్రక్రియ వచ్చి వచ్చిన కవిత స్వయం కృషి అండి. ఇతివృత్తం ఎండ్లూరి సుధాకర్ అండి. ఇది కూడా ఇక్కడ కొత్తగా ఈ పేరు వచ్చింది కనుక ఇది కొంచెం బాగా చూసుకోవాలి. నెక్స్ట్ స్నేహం అండి 5వ లెసన్ ప్రాచీన పద్యం అండి. ప్రక్రియ. ఇతివృత్తం వచ్చి వ్యక్తిత్వ వికాసం అండి. ఇది కూడా వివిధ కవులు రచించారు. నెక్స్ట్ తీర్పు అండి 6వ లెసన్ ఆధునిక పద్యం అండి. ప్రక్రియ. ఇతివృత్తం వచ్చి పరోపకారం. కవి వచ్చి జంజాల పాపా చేస్తారంటే కరుణశ్రీ అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 7వ లెసన్ అండి మాట మహిమ ఆధునిక పద్యం అండి. ప్రక్రియ. ఇతివృత్తం వచ్చి జీవన విధానం. ఇది కొలకలూరి స్వరూపర్ అని రచించారండి. సో ఇక్కడ మనకు పద్య భాగం. నెక్స్ట్ గద్య భాగం చూడండి, మళ్ళీ 7 లెసన్స్ ఉంటాయి. ఫస్ట్ లెసన్ వచ్చి ఎలలకగానే కథానిక అండి. ప్రక్రియ. ఇతివృత్తం వచ్చి చైతన్యం పి సత్యవతి రచించారండి. నెక్స్ట్ 2వ లెసన్ రంగస్థలం అండి. ప్రక్రియ వ్యాసం. ఇతివృత్తం సంస్కృతి అండి. తనిఖీల భరణి రచించారు. నెక్స్ట్ ప్రియమైన నాన్నకు లేఖ అండి. మానవ సంబంధాలు అండి. ఇతివృత్తం వచ్చి పింగళి బాలాదేవి రచించారు. ఆశావాది అండి 4వ లెసన్ ముఖాముఖి. ప్రక్రియ. సాహితీ జీవనం అండి. ఇతివృత్తం ఆశావాది ప్రకాశరావు. ఏ దేశం మేఘన అనేది పాఠ్యాంశం 5వ లెసన్ అండి. ప్రక్రియ వచ్చి యాత్రా సాహిత్యం. ఇతివృత్తం వచ్చి దేశభక్తి అండి. ఊటుకూరు లక్ష్మీకాంత్ రచించారండి. నెక్స్ట్ నా చదువు అండి 6వ లెసన్ స్వీయ చరిత్ర. ఇతివృత్తం వచ్చి స్ఫూర్తి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అండి. ఆకుపచ్చ శోకమండి లాస్ట్ లెసన్. 7వ లెసన్ వచ్చి 9th క్లాస్ సంబంధించి గద్య భాగంలో పర్యావరణ కవిత్వం అండి. పర్యావరణం ఇతివృత్తం అండి. డేవిడ్ లివింగ్స్టన్ రచించారండి. సో ఇక్కడతో మనకి పూర్తిగా కంప్లీట్గా అయిపోయిందండి. నెక్స్ట్